హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీస్ ఓన్ వరల్డ్. యూట్యూబ్లో మరిన్ని రెసిపీస్ కోసం స్వీటీస్ ఓన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు కూడా మీకోసం బొంబాయి రవ్వతో జామున్ స్వీట్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది చాలా క్విక్గా తయారైపోతుంది. అలాగే ఫెస్టివల్స్ టైంలో మనం చాలా త్వరగా స్వీట్స్ అలాంటివి చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ రెసిపీ. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి బొంబాయి రవ్వ ఒక 100 గ్రాములు తీసుకోవాలి. బొంబాయి రవ్వని మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వని మనము వేయించుకుందాము కొంచెం సేపు. ఆ తర్వాత ఈ గ్యాప్లో మనము ఒక పావు లీటర్ మిల్క్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. అవి కొంచెం చల్లారిన తర్వాత మనము ఈ రవ్వతోటి ఈ పాలు యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఒకేసారి మొత్తం పాలు యాడ్ చేయకుండా ఫస్ట్ కొంచెం సగం పాలు యాడ్ చేసుకొని ఆ తర్వాత సగం పాలు యాడ్ చేసుకొని ఈ పాలు అలాగే రవ్వ కలిసేలాగా మనము ఇలా రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చక్కగా మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ స్వీట్ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుందాము. నెయ్యి వచ్చేసి మన టేస్ట్కి తగ్గట్టు మనము యాడ్ చేసుకొని దీన్ని రోస్ట్ చేసుకుందాము. ఆ తర్వాత వచ్చేసి ఈ యొక్క జామున్ స్వీట్ యొక్క కన్సిస్టెన్సీ ఎలా ఉందో మనము ఆ పిండిని టచ్ చేసుకొని చూసుకోవచ్చు. కొంచెం మెత్తగా ఉందా లేదంటే కొంచెం ఇంకా ఉడికించాలా అనేది. ఇది ఓకే, పర్ఫెక్ట్గా ఉంది. సో మనము రుచికి తగ్గట్టు 2 టేబుల్ స్పూన్ల చక్కెర యాడ్ చేసుకుందాము. దీంట్లో ఈ జామున్ స్వీట్స్ తయారు చేసేటప్పుడు షుగర్ వచ్చేసి కొంచెం యాడ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పిండి ఉంది కదా, ఈ పిండి అనేది కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకొని చక్కగా యాలకుల పొడి కలిసేలాగా కలుపుకొని ఇలా మనము జామున్ స్వీట్ షేప్లో మనము ఇలా తయారు చేసుకోవాలి. రౌండ్స్గా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా మనము బారుగా అయినా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మనము ఉన్న మొత్తం పిండితో ఇలా చేసేసుకుందాము. ఆ తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో 150 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకుందాము. అలాగే షుగర్ కంటే కొంచెం తక్కువగా వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పాకం అనేది తొందరగా తయారవుతుంది. ఈ పాకం ఒకసారి బాగా తయారైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి జామున్ స్వీట్స్ని ఈ సిరప్లోకి యాడ్ చేసుకొని వీటిని కొంచెం సేపు బాయిల్ అవనిద్దాం, 2 మినిట్స్ వరకు. అంతే అండి. అప్పుడు సిరప్ అనేది మొత్తము దీనికి స్ప్రెడ్ అవుతుంది. అలాగే జామున్ స్వీట్ అనేది జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని కూడా వేయించి పెట్టేసుకుందాము. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండేటువంటి జామున్ స్వీట్ తయారైపోయింది. ఇప్పుడు మనము ఈ జామున్స్ని ఒక సపరేట్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని ఆ తర్వాత కొబ్బరి పొడి, మనము ఆల్రెడీ తురిమి పెట్టుకున్నటువంటి కొబ్బరి పొడిని ఈ జామున్ స్వీట్స్కి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇలా డ్రై ఫ్రూట్స్ని డెకరేట్ చేసుకొని తింటుంటే వావ్, సో ఎమ్మీ అని అందరూ కాంప్లిమెంట్స్ ఇవ్వకుండా ఉండరు. అలాగే ఈ రెసిపీ చాలా క్విక్గా తయారైపోతుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాకు షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.